ఈ పొలిటీషియన్స్ తిన్నా గానీ 600 నుంచి తీస్తే 50 కోట్లు 100 కోట్లు అయినా కానీ బాగు చేస్తారేమో కదా, ఒక ప్రాజెక్ట్ కి పనికి వస్తుంది కదా. ఎంత డబ్బు ఎక్కొడుతున్నారో. ఆల్రెడీ డబ్బున్న వాళ్ళే, డబ్బు లేని వాళ్ళు మనలాంటి వాళ్ళ ఎంప్లాయీస్ నోరు మూసుకొని తంతారు మనం కట్టకపోతే. మనకేమో నోటీసుల మీద నోటీసులు వస్తాయి, వాళ్ళు అంతంత కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళము ఇలా ఎగ్గొడుతున్నారు. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ చూడండి. వీళ్ళు మొత్తానికైతే ఈ రైడ్ చేశారు, వీళ్ళు అందరిని దొరకబట్టారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి పెనాల్టీ వేసి ఇంకా వసూలు కూడా చేయాలి. పిస్తా హౌస్ ఒక్కదాని దగ్గర నుంచి 250 to 300 crores అండ్ షాగ్ హౌస్ అండ్ మెహఫిల్ దగ్గర నుంచి దగ్గర 150 crores వీళ్ళు మొత్తము ఇప్పటిదాకా పట్టుకుంది. అండ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ గా అన్ని రికార్డ్స్ మొత్తాన్ని లాస్ట్ 6 years నుంచి రికార్డ్స్ మొత్తాన్ని చెక్ చేస్తున్నారు. అందరినీ ముక్కు పిండి వసూలు చేయాలి. మిగతా వాళ్ళు కూడా నోరు మూసుకొని డబ్బులు కట్టాలి. మిగతా వాళ్ళు కూడా నోరు మూసుకొని రేట్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళు ఇష్టం అయిపోతుంది. అదే విధంగా ప్యారలల్ గా కిచెన్స్ కూడా చెక్ చేయాలి. అసలు నో సెకండ్ థాట్, సినిమాలో చూపించినట్టు మూసేసేయాలి, క్లోజే, బందే తప్పుంటే కనుక. కిచెన్ సరిగ్గా లేకపోతే ఇన్ని కోట్లు దప్పుతున్నారు, ప్రజలు తింటున్నారు, వాళ్ళ నోట్లోకి వెళ్తుంది. ఏంటి వీళ్ళు అసలు ఎంత హైజీన్ ఉంచుతున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గలీజ్ ఉంటది. గవర్నమెంట్ యూ హ్యావ్ టు బి వెరీ కీన్. పెద్ద షాపుల చిన్న షాపుల అందరూ పానీపూరి వాడి దగ్గర కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీవన్ ఏదైతే నోట్లోకి వెళ్తుందో ప్రజలు తింటున్నారో అలా ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి. లేదంటే వాడిని తీసేసేయాలి. అసలు నెక్స్ట్ మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. లెట్స్ సీ హౌ దిస్ హోల్ థింగ్ రన్స్.